కాంగ్రెస్ సీనియర్ నేత రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు డేట్ ఫిక్స్ అయినట్లు ఊహాగానాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 26న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో చేరనున్నట్టు దీని సారాంశం. కాగా ఉండవల్లి వైసీపీలో చేరిక పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం రానుంది. ఉండవల్లి బాటలో మరికొంతమంది కాంగ్రెస్ నేతలు వైసీపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తను ఉండవల్లి తీవ్రంగా ఖండించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని చెప్పి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి చూస్తే కనుక మాజీ ఎంపీ, రాజమండ్రి మాజీ ఎంపీ, అదేవిధంగా దివంగత సీఎం వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరుతున్నారని చెప్పి కూడా ప్రచారం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఉండవల్లి కూడా కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదైతే తాను రాజకీయాలకు 2013లో రాష్ట్ర విభజన సమయంలో నిర్ణయం తీసుకున్నారో రాజకీయాలకి, కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా రాజకీయాలకి కూడా దూరం కావాలని చెప్పి కూడా అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పి కూడా ఉండవల్లి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి కూడా ఆయన రాజమండ్రిలో అయితే ఎంపీలు సీఎం రమేష్, అదేవిధంగా సానా సతీష్ బాబు ఇద్దరికి కూడా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కూడా కేవీపీ రామచంద్రరావుతో పాటు ఉండవల్లి కూడా పాల్గొనడం జరిగింది. ఆ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడకపోయినప్పటికీ కూడా ఆఫ్ ది రికార్డ్ కూడా ఏదైతే తనదైన శైలిలో వ్యాఖ్యానించి ఏదైతే ఫిబ్రవరి 29న తన వైసీపీలో చేరతానని చెప్పి కూడా ఆసక్తికరంగా కూడా సరదాగా కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అదే కాబట్టి తాను వైసీపీలోకి వెళ్ళట్లేదని చెప్పి కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద ఇది ప్రచారం ఎలా మొదలైందంటే ఇది వైసీపీ వర్గాలు ప్రారంభించిన ప్రచారంగానే కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఉండవల్లి ముందు నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్ కుటుంబానికి, అదేవిధంగా జగన్ కూడా సన్నిహితంగానే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పి దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటానని చెప్పి కూడా ఉండవల్లి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ పరిణామాలు చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం వైసీపీకి కష్టకాలం. విజయసాయిరెడ్డి పార్టీకి రాజకీయాలకు, అదేవిధంగా పార్టీ పక్షంలో ఉండవల్లి లాంటి కీలకమైన నేతలు వైసీపీలో ఉండాలని చెప్పి కూడా పార్టీ శ్రేణులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ముందు నుంచి కూడా ఉండవల్లికి ఏదైతే పలుసార్లు గతంలో వైఎస్ఆర్ కుమారుడు జగన్ తాను ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కూడా తాను కోరుకుంటున్నానని చెప్పి కూడా 2014 నుంచి 19 వరకు పలు సందర్భాల్లో కూడా వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా ఉండవల్లి పలుసార్లు అభినందించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మార్గదర్శిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం, ఈ పరిణామాల నేపథ్యంలో పలుసార్లు జగన్ కూడా అభినందించిన పరిస్థితి ఉంది. అదే సమయంలో జగన్ వైఖరిని కూడా కొన్ని సందర్భాల్లో పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇతర రాష్ట్ర విభజన సంబంధించిన అంశాలు కావచ్చు, వీటిపై విమర్శించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కుటుంబంతో ఇప్పటికీ కూడా ఉండవల్లికి ఖచ్చితంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఎలా అయితే వైఎస్ జగన్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అదేవిధంగా వైఎస్ షర్మిలతో కూడా ఉండవల్లికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల సమయంలో వైఎస్ షర్మిల వచ్చి ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ కావడం జరిగింది రాజమండ్రిలోనే. మొత్తమే చూస్తే కనుక ఉండవల్లి స్వయంగా ఈ వ్యాఖ్యలు, ఈ ప్రచారాన్ని అయితే కూడా ఖండిస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 18వ తేదీన తను రాజమండ్రిలో మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఇది వైసీపీ వర్గాల నుంచి ప్రారంభమైన ప్రచారంగానే ప్రస్తుతం ఇక్కడ భావిస్తున్న పరిస్థితి ఉంది. ఉండవల్లి మాత్రం దీనిపై క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి కూడా వైసీపీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఉండవల్లి లాంటి బలమైన నేత వైసీపీలోకి వస్తే కనుక ఖచ్చితంగా పార్టీ చాలా పూర్వవైపు వస్తుందని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అన్ని రకాలుగా ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఏదైతే వైసీపీ నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో ఆ స్థానంలో కావచ్చు, లేదంటే జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉన్న స్థానంలోకి కీలకమైన ముఖ్యంగా ఉండవల్లి సూచనలు ఇవ్వడం కావచ్చు, లేదంటే ఇటు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కి సరైన ఏదైతే దిశానిర్దేశం చేయడంలో ఉండవల్లి చాలా కీలకంగా వ్యవహరిస్తారు. ఒకవేళ నిజంగా ఇదే నిజమైతే కనుక ఖచ్చితంగా వైసీపీకి పూర్వవైపు వస్తుందని చెప్పి కూడా ఇప్పటికీ వైసీపీ శ్రేణిలో ఒక చర్చ అయితే జరుగుతుంది. గతంలో కూడా వైఎస్ఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉండవల్లి ఉన్నారు. ముఖ్యంగా కీలకమైన అంశాలు ఏదైతే మార్గదర్శి అంశాన్ని కూడా వైఎస్ఆర్
ఉండవేలకి అప్పగించారని చెప్పి కూడా చెప్తారు. ఈ నేపథ్యంలో అయితే పూర్తిగా దీన్ని అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉండవేలే స్వయంగా ఖండిస్తున్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో, ఎందుకంటే రానున్న 5 ఏళ్లు వైసీపీకి చాలా కష్టకాలం, ప్రతిపక్షంగా పోరాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా తిరిగి జగన్ చెప్తున్నట్టుగా కూడా అధికారంలోకి వచ్చి మళ్ళీ పూర్వవైపు సాధించాలంటే ఖచ్చితంగా ఉండవేలు లాంటి బలమైన నేతలు కూడా అవసరం అని చెప్పి కూడా భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఉండవేలే స్వయంగా దీన్ని ఈ ప్రచారాన్ని అయితే ఖండించడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది కూడా చెప్పలేమని కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.